జగిత్యాల్లో బీసీ సమర శంకరరావు సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రాలకు సభ యొక్క ముఖ్య ఉద్దేశం గత 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి 4,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 4,500 కోట్ల రూపాయలు ఫీజు పేమెంట్ని స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్తూ జనవరి 8వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద బీసీల సమర శంకరరావు ధర్నా ఉంది. అలాగే బీసీ గురుకులలో బీసీ హాస్టల్ వంటి సొంత భవనాలు లేక అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. అందులో సరైన ఫెసిలిటీ లేవు. ప్రభుత్వం వెంటనే బీసీ భవనాలు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే కానీ బీసీ హాస్టల్స్ కానీ సొంత భవనాలు నిర్మించి వాటిలో బీసీ హాస్టల్స్ని కొత్త నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ర్యాంకుతో సంబంధం లేకుండా అయితే ఎలా ఉందో బీసీ విద్యార్థులకు కూడా ర్యాంక్తో సంబంధం లేకుండా స్కాలర్షిప్ విడుదల చేయాలి. మరియు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి బీసీ విద్యార్థుల పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ని అది ఎక్కువ సంఖ్యలో పెంచాలి, అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంజూరు చేయాలని చెప్పేసి మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ. జై బీసీ.